కార్తీక్‌కి అవార్డు వచ్చినందుకు ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ వాళ్ళ ఇంటికి స్వప్న, కాశీ వచ్చి తమ సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. ఇక స్వప్న అయితే దీపకి స్వీట్స్ తినిపించి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బయట నుంచి కార్తీక్ ఇంట్లోకి రావడంతో తనని చూసిన కాశీ అయితే కంగ్రాచులేషన్స్ బావా అని తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఇక స్వప్న చాలా సంతోషపడుతూ కార్తీక్‌కి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. తను తీసుకొచ్చిన సూట్‌ని కార్తీక్‌కి ఇస్తూ అవార్డు తీసుకునేటప్పుడు నువ్వు స్పెషల్‌గా కనిపించాలన్నయ్య, అప్పుడు ఈ సూట్ వేసుకో అని చెప్పి తనకిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్‌కి అయితే జోష్న అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. రేపు అవార్డు తీసుకోపోయేది నువ్వు కాదు నేనే అన్నది గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇక స్వప్న అయితే కార్తీక్‌ని పొగుడుతూ ఉంటుంది. మా అన్నయ్య సాధించిన విజయం మామూలుది కాదు, చాలా పెద్ద విషయం అంటుంటే ఇక కాశీ అయితే అవును స్వప్న, బావ సాధించింది మామూలు విజయం అనుకున్నావా, తాతయ్య మీద ఛాలెంజ్ చేసి మరీ గెలిచాడు అని అంటుంటాడు. ఇక స్వప్న అవును కాశీ, అవార్డు ఫంక్షన్కి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, మా అన్నయ్య వదిన ఎలా ఉండాలి, అందరి దిష్టి తగిలేలా ఉండాలి అని తనంటుంటే ఇక కాశీ అయితే దీప కోసం తీసుకొచ్చిన చీరని ఇస్తూ ఉంటాడు. ఇక దీప అయితే వద్దంటుంటే ఇక స్వప్న తీసుకోవాల్సిందేనని తనని బలవంత పెడుతుంది. ఇక కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. జోష్న తనని అవార్డు తీసుకోనీయకుండా తనే తీసుకుంటానని చెప్పింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన దీప అయితే ఏంటి అలా ఉన్నారు కార్తీక్ బాబు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కాంచన అయితే అవార్డు గెలిచాను అన్న ఆనందం ఒక పక్క, తాతను ఓడించాను అన్న బాధ మరొక పక్క ఉంటుంది కదా దీప, అందుకే కార్తీక్ అలా ఉన్నాడేమో, అలాంటివేమీ పట్టించుకోకు నాన్న, నువ్వు అవార్డు తీసుకుంటుంటే మా నాన్న చాలా సంతోషిస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే శివన్నారాయణ తాత మా అన్నయ్య మంచి నేను కోరుకోడు అని అంటూ ఉంటుంది. ఇక దీప పెద్దవాళ్ళు అలానే అంటారు, ఒక మాట పడడానికి మనకెందుకంత పౌరుషం, ఇప్పుడు గెలిచింది మీ అన్నయ్య కదా, రేపు స్టేజ్ మీద అవార్డు అందుకుంటుంటే తాతయ్య గారు చూస్తారు కదా, పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం తాతకు మించిన మనవడు అని మనసులో అనుకుంటారు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి కాంచన చాలా సంతోషపడుతూ మంచి మాట చెప్పావు దీప అని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే మీ నాన్న గురించి ఎవరు మంచిగా చెప్పినా నీకు చాలా సంతోషంగా ఉంటుంది కదమ్మా అని తనతో అంటూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన శౌర్య నేను కూడా అవార్డు ఫంక్షన్కి రావాలి కదా, అమ్మకి నాన్నకి బట్టలు తీసుకొచ్చారు, నాకు అసలు ఏం తీసుకురాలేదు, నన్ను అసలు మర్చిపోయారు అని స్వప్న కాశీలతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక కాశీ అయితే అవును శౌర్య, నిజంగానే మర్చిపోయాను, ఇంకా టైం ఉంది కదా, రాత్రి లోపల నీకు నేను ఒక మంచి డ్రెస్ తీసుకొస్తాను అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఏం వద్దులే కాశీ, తనకి ఉన్నవి చాలు అని అంటూ ఉంటాడు. ఇక స్వప్న అయితే రేపు అవార్డు ఫంక్షన్కి అందరం వస్తున్నాం కదా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే రేపు ఫంక్షన్కి వెళ్ళడం లేదని వీళ్ళందరికీ ఎలా చెప్పాలి, వెళ్ళడం లేదంటే ఎందుకు అని అడుగుతారు. అప్పుడు జోష్న అగ్రిమెంట్ గురించి అందరికీ చెప్పాలి, ఏం చేయాలి, జోష్న నా ఫ్యామిలీ ఎమోషన్ మీద దెబ్బ కొట్టావు, నిన్ను తక్కువ అంచనా వేసి చాలా తప్పు చేశాను, ముందు వీళ్ళందరికీ ఫంక్షన్కి వెళ్ళడం లేదని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.